బాబాయ్ మీ పేరు? విజయ్ కుమార్. ఎట్లుంది పరిస్థితి రాష్ట్రంలో? ఎలా ఉంది? ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? మంగళగిరిలో లోకేష్ చేస్తున్నారా, ఓడిపోతున్నారా? ఏంది పరిస్థితి? మంగళగిరి వరకు చూసుకుంటే లోకేష్ బాబు 50,000 నుంచి 70,000 మెజార్టీతో గెలుతున్నాడు. ఎంతమంది మారుస్తున్నా కానీ వైసీపీ వాళ్ళు లోకేష్ బాబుకి మాత్రం గెలవడం గ్యారంటీ. ఎన్ని వేల మెజార్టీ రావచ్చు? 50,000 నుంచి 70,000 మధ్యలో మెజార్టీ వస్తాయి. మురుగుడు లావణ్య గారు ఓడగొడతా అని చెప్తున్నారు. మరి లావణ్య గారు కొత్త కదా పాపం, వాళ్ళు అంతే అంటారు. గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ ఆలోచనలు 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ చేసిన డిస్ట్రాక్షన్, ఈ ఫలితంగా అందరూ కూడా ప్రతి కమ్యూనిటీ, ప్రతి కులం వాళ్ళు, ప్రతి లేబర్ వర్క్ చేసే వాళ్ళు అందరూ కూడా మార్పు కావాలని కోరుకుంటున్నారు. మార్పు అంటే లోకేష్ గారు రావాలా? లోకేష్ గారు రావాలి. ఇప్పుడు ఆర్కే గారు ఏమన్నాడు, 2019లో రాజధాని ఇక్కడే ఉండిద్ది, ఇది డెవలప్ చేస్తాం, అమెరికన్ చేస్తాం, ఆఫ్రికన్ చేస్తాం అనేసి అన్నాడు. అన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. రాజధాని 3 రాజధానులు అన్నారు. మనం మంగళగిరి మొత్తం నాశనం అయిపోయింది. ఇంత నాశనంలో కూడా మళ్ళీ వాళ్ళకే వేస్తారా ఓట్లు ఎవరన్నా? సంక్షేమ పథకాలు అన్ని బాగానే వస్తున్నాయి అంటున్నారు. సంక్షేమ పథకాలు ఎంతమందికి? 100కి మందికి వస్తుంది. 75 మంది ట్యాక్సులు కడతానే ఉన్నారు. అందరూ అఘోరక్షణనే చెప్తున్నాడు. వ్యాపారాలు లేవు, పనులు లేవు, ఉద్యోగాలు లేవు. ఏంటి ఎలాగా? అభివృద్ధి చేయాలి కదా. మీకు అధికారం ఇచ్చింది మీరు దొరలు కాదు, ప్రజాప్రతినిధులు. వాళ్ళు దొంగలు కాబట్టి 3 పార్టీలు కలిసి వస్తున్నారు అని చెప్తారు. మరి దొంగలు ఎవరు, దొరలు ఎవరో ప్రజలకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు దొంగలా? మరి మీరు దొంగలు కదా, ఇసుకు దోసుకున్న దొంగలు కదా. మీరు ముందు భయంకరంగా పిచ్చి ముందు అమ్ముతాం, మీరు దొంగలు కదా. మీరేంటి ప్రతి భారతదేశంలో ప్రతి చోట ఫోన్ పేమెంట్ ఉంది, అదే డిజిటల్ పేమెంట్. ముందు అమ్మే చోట ఎందుకు తీసేశారు? మీరు బ్లాక్లో డబ్బులు దాచుకుంటున్నారని దాని అర్థం. అది కరెక్టా? ప్రజలకు న్యాయం చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రావాలి? అదొక మాటలు చెప్పండి. డెవలప్మెంట్, పీస్, రాష్ట్రంలో శాంతి. ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు. ఎవడని క్వశ్చన్ చేస్తే తీసుకెళ్ళి కొత్త బాగా కొడుతున్నారుగా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. మరి మీకు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఎలక్షన్ కమిషనరు, పోలీసు వాళ్ళు నిక్కచ్చి వ్యవహరిస్తారు. ఒక ముఖ్యమంత్రి లేకుండా ప్రతిపక్ష నాయుడు చెప్తే నడవ. ఇక్కడ కాన్స్టిట్యూషన్ నడిచింది. ఇక్కడ ఇప్పుడు మొత్తానికి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలంటారా? 100% చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి. సీఎం ఎవరైతే బాగుంటుంది? పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు? పవన్ కళ్యాణ్ గారు 20 సీట్లకి ఎట్ట ముఖ్యమంత్రి అవుతారని మీరు అంటున్నారు. 140 సీట్లకి పోటీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అన్కండిషనల్గా ఆయన అవుతాడు. కళ్యాణ్ గారు కూడా ఆయన అన్నాడు. మీరు కూడా చూడండి ఛానల్లో.